ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల 17వ తేదీ నుంచి, అంటే ఈ సెప్టెంబర్ మాసం 17 నుంచి కన్యారాశిలోకి రవి, 14వ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు. వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది. బుధుడు ఉచ్చ స్థానంలో కూడా వెళ్తున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది, ఆ రెండు కలిపి మంచి యోగం అంటారు కదా, ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు దశమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక, బుధాదిత్య యోగం ఏర్పడింది. అలాగే లక్కీగా గ్రహణం కూడా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. 3వ స్థానంలో గ్రహణం ఉన్నందుకు. ఈ దశమ స్థానంలో ఎప్పుడైతే రవి బుధులు ఉంటారో, ఇది మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఉన్నత విద్య పరంగా దాని మూలంగా ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో మీకు గ్రోత్ రావడానికి ఇది తోడ్పడుతుంది. ఉన్నత విద్య తద్వారా ఇంకోటి ఏదైనా పోస్టింగ్ మారడానికి తోడ్పడుతుంది బాగా. దశమ స్థానంలో రవి బుధుల యొక్క ఉదాయిత్య యోగం గోచారంలో ఏర్పడుతుంది అనుకో. అలాగే 3వ స్థానంలో కూడా గ్రహణం ఏంటంటే పౌరుష పరాక్రమ ధైర్య సాహసాలు ఎప్పుడైతే మీరు ప్రదర్శిస్తారో అది యోగించడానికి తోడ్పడుతుంది. కాకపోతే ఇక్కడ పంచమాధిపతి లాభంలో ఉన్నాడు. ఈ పంచమాధిపతి లాభంలో ఉన్నటువంటి కుజుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అని చూసుకున్నట్లయితే సంతానాన్ని విదేశాలకు పంపించడానికి, లేకపోతే విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి రావడానికి ఇటువంటివి. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు రాహుచే చూడబడుతున్నాడు. అలా చూడబడుతున్నప్పుడు పర్టికులర్గా ఏదైనా వ్యాపార సంబంధించిన విషయంలో అబ్రాడ్కి వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపార సంబంధించినటువంటి అంశాలలో మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే ఇక్కడ ధనాధిపతి అయినటువంటి శని 4వ స్థానంలో ఉంటూ వక్రించినందుకు మీరు ఏదైనా కొనుక్కోవడం కంటే కూడా గతంలో ఏదో ప్రాపర్టీ ఉంది, లేదా కారు, పాత కారు ఉంది, ఇది అమ్మేస్తే బాగుండు, ఈ డబ్బులు తీసుకొని ఇంకో దానిలో పెట్టచ్చు అనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఈ యొక్క విషయానికి చాలా పాజిటివ్గా మీకు ఫలితం ఇవ్వనుంది. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాలు ఏవైతే మనకి ఈ 3వ స్థానంలో ఉన్న గ్రహాలు కానివ్వండి, లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు కానివ్వండి, అయితే లాభంలో ఉండే కుజుడు ఈ డిపార్ట్మెంట్ రంగాలు, ఆర్మీ, నేవీ, లేనట్లయితే ఇలాంటివి ఏవైనా సరే, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైనా సరే మీరు ప్రయత్నం చేసే మంచి ఫలితాలు ఇస్తాయి. దీంతో పాటు ఎక్కువగా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తూ, 3లో గ్రహణం మంచిదే, కానీ ఈ కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని కమ్యూనికేట్ చేయండి. ఈ యొక్క రవి బుధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం. మనం ఆల్రెడీ 4-5 నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాం, జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని. కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ క్లౌడ్ బస్టర్స్ అని, ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతుంటే వాటర్లాగా, అదేవిధంగా పగలే చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు, ఈ వరదలు, వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి
ఆరో స్థానంలో అంటే మేషం నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు. సహజంగా కన్యా రాశిలో సంచరిస్తుంటారు. ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు, భారతం చేసుకోండి, భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది. ముఖ్యంగా 17వ తేదీ నుంచి రవిబుధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు. మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా, మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది, మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు. దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి. కొన్ని 20-30 యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో. కానీ ఇదేమిటి గజకేసరి యోగం అన్నారు, బుధాదిత్య యోగం అన్నారు, అనపాస యోగం అన్నారు, సునఫా యోగం అన్నారు, శకట యోగం అన్నారు, ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా, నాకెందుకు ఫలితం రావట్లేదు, లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు, మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా. అంటే ఎలాగా అంటే, ఇక్కడ గురుమూలక ధన యోగం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది. అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది. అలాంటప్పుడు మీరు మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది. అంటే ఎలా అంటే, పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది, ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని ఉండలేదు. ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే నిధి వస్తుందో, లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో, అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది, అది ఏ ఫలితాలు ఇస్తుంది. అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా, బిజినెస్ మూలంగా ఇస్తుందా, ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా, ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో, ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అవుతుంది. కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన నిర్ధన యోగం అయిపోతుంది. అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది, అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు. ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో, అందరికీ బిజినెస్ అచ్చిరాదని కాదు, అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టైం అవుతుంది. చేయకూడని బిజినెస్లు ఏమో చేస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి యోగం ఉంది, అది ఎలా ఉంది, పాపకత్తెరలో ఉందో శుభకత్తెరలో ఉందో. ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరలో ఉంటుంది, స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్య అయితే ఉందో ఆ పాపగ్రహాల మధ్య ఉండేటువంటి దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. అంటే ఆ 2 గ్రహాలు ముందు వెనుకున్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి. అలాగే మనకి చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది. దానికి భక్తి శ్రద్ధలతో రోజు కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయే నమః అని చెప్పి మంత్రం కనుక చేసుకున్నట్లయితే 100% మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యం వివర్తనీయే నమః చేసుకోవచ్చు. అప్పులున్నాయి ఓం అప్రనాయ నమః. ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది, అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, అది మన పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నాను లేదా, నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాను లేదా, ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు. శ్రీమాత్రే నమః.